హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో మన డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాము. ఇలా ఎవరూ చేయలేరు, నన్నెవరు మోసం చేయలేరు, వాళ్ళలాగే ఎవరూ తినలేరు, ఆమెలాగే ఎవరూ ఇంగ్లీష్ మాట్లాడలేరు. సో ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం నోబడీ కెన్ అనేది యూజ్ చేస్తాం. సో నోబడీ కెన్ యూజ్ చేసి కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఇలా ఎవరు చేయలేరు, నోబడీ కెన్ డూ లైక్ దిస్. జనరల్గా ఇలా అంటూ ఉంటారు, ఇలా ఎవరు చేయలేరు, నోబడీ కెన్ డూ లైక్ దిస్. నెక్స్ట్, ఆమెలాగే ఎవరు ఇంగ్లీష్ మాట్లాడలేరు, నోబడీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ లైక్ హర్. నెక్స్ట్, నాలాగా ఎవరు దాచలేరు, నోబడీ కెన్ హైడ్ లైక్ మీ. ఇప్పుడు ఏదైనా దాచడంలో అతను ఒక ఎక్స్పర్ట్ అనుకోండి, అప్పుడు ఇలాంటి సెంటెన్స్ యూజ్ చేయొచ్చు. నాలాగా ఎవరు దాచలేరు, నోబడీ కెన్ హైడ్ లైక్ మీ. అలాగే మీలాగా ఎవరు దాచలేరు అనుకోండి, నోబడీ కెన్ హైడ్ లైక్ యూ అనొచ్చు. నెక్స్ట్, వాళ్ళలాగే ఎవరు తినలేరు, నోబడీ కెన్ ఈట్ లైక్ దెమ్. నెక్స్ట్, నన్నెవరు మోసం చేయలేరు, నోబడీ కెన్ చీట్ మీ. చూడండి, నన్నెవరు మోసం చేయలేరు మనం జనరల్గా అంటూ ఉంటాం, నన్నెవరు మోసం చేయలేరు, నోబడీ కెన్ చీట్ మీ. అలాగే నిన్నెవరు మోసం చేయలేరు, నోబడీ కెన్ చీట్ యూ అనొచ్చు. నెక్స్ట్, మీలాగా ఎవరు హెల్ప్ చేయలేరు, నోబడీ కెన్ హెల్ప్ లైక్ యూ అని అంటాం మనం. నెక్స్ట్, నాలాగా ఎవరు రాయలేరు, నోబడీ కెన్ రైట్ లైక్ మీ. నెక్స్ట్, రాములాగా ఎవరు పని చేయలేరు, నోబడీ కెన్ వర్క్ లైక్ రాము. అతని స్థలాలు ఎవరు తీసుకోలేరు, నోబడీ కెన్ టేక్ హిజ్ ప్రాపర్టీస్. సో మనం జనరల్గా అంటూ ఉంటాము, అతని ఆస్తులు ఎవరు పట్టుకుపోలేరు, నా ఆస్తులు ఎవరు పట్టుకుపోలేరు. ఇలా నా ఆస్తులు పట్టుకుపోలేరు అనడానికి మనం ఏమంటాం, నోబడీ కెన్ టేక్ మై ప్రాపర్టీస్. ఇలా చెప్పొచ్చు. నన్ను ఎవరు ఏం చేయలేరు, నోబడీ కెన్ డూ ఎనీథింగ్ టు మీ. మనం జనరల్గా ఇలా అంటూ ఉంటాము, నన్ను ఎవరేం చేయలేరు, అతన్ని ఎవరేం చేయలేరు. సో ఇలా నన్ను కాబట్టి నోబడీ కెన్ డూ ఎనీథింగ్ టు మీ అనాలి. సో నోబడీ ప్లస్ కెన్తో ఇలాంటి సెంటెన్స్ అనేవి మీరు మాట్లాడవచ్చు. మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.